హిట్ ద సెకండ్ కేస్ అనేది 2022లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. శైలేష్ కొల్ను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీసే నటుడు నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో రూపుదిద్దుకుంది. 2020లో వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్కు ఇది సీక్వెల్. హిట్ ద సెకండ్ కేస్ సినిమాను శైలేష్ కొలను అత్యంత స్టైలిష్గా గ్రిప్పింగ్గా తెరకెక్కించారు. ఈ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదటి భాగం హిట్ 1 హైదరాబాద్ నేపథ్యంలో సాగగా, హిట్ 2 కథను పూర్తిగా విశాఖపట్నంకు మార్చారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం వైజాగ్ బీచ్ రోడ్, రిషికొండ మరియు అక్కడి ఐకానిక్ లొకేషన్లలో జరిగింది. వైజాగ్ సిటీ యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని చూపిస్తూనే సస్పెన్స్ మూడ్ను క్రియేట్ చేయడానికి సినిమాటోగ్రఫర్ ఎస్ మణికందన్ వైడ్ యాంగిల్స్, ఏరీ ఫ్రేమ్స్ను అద్భుతంగా ఉపయోగించారు. సినిమాలో కేడీ వెంట ఉండే మ్యాక్స్ అనే స్నిఫర్ డాగ్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాత్రలో నటించిన శునకం పేరు సాషా. ఇది బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందింది. షూటింగ్ సమయంలో అడవిశేష్ ఈ డాగ్తో ప్రత్యేకంగా సమయం గడిపి ఒక బాండ్ ఏర్పరచుకున్నారు. దీనివల్ల స్క్రీన్ మీద వారిద్దరి కెమిస్ట్రీ చాలా సహజంగా కుదిరింది. శేష్ తన ప్రాణాలను కాపాడే యాక్షన్ సీక్వెన్స్లలో సాషా అద్భుతంగా నటించింది. దురదృష్టవశాత్తు ఈ సినిమా విడుదలైన కొన్నాళ్ళకే సాషా అనారోగ్యంతో మరణించింది. ఆ సమయంలో అడవిశేష్ ఎంతో భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఈ సినిమా షూటింగ్ నిజానికి 2021 ఆగస్టులో ప్రారంభమైంది. అయితే అదే సమయంలో అడవిశేష్ మేజర్ సినిమా ప్రమోషన్స్ మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైంది. 90% షూటింగ్ పూర్తయిన తర్వాత క్లైమాక్స్ మరియు కొన్ని కీలక సీన్లను మరింత పగడ్బందీగా ప్లాన్ చేసి షూట్ చేశారు. దీంతో మేకింగ్ పరంగా క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విజువల్స్ చాలా కీలకం. ఈ సినిమా కోసం డీప్ బ్లూ, గ్రే అండ్ డార్క్ టోన్స్ ఉన్న స్పెషల్ కలర్ ప్యాలెట్ని వాడారు. హంతకుడి డెన్కి సంబంధించిన సీన్స్, అలాగే రాత్రిపూట ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిలో ఒక రకమైన సీరియస్నెస్ మరియు ఇంటెన్సిటీ క్రియేట్ అయ్యేలా విజువల్ మేకింగ్ సాగింది. నిర్మాతగా వ్యవహరించిన హీరో నాని సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. పరిమితమైన 15 కోట్ల బడ్జెట్లోనే సినిమా లుక్ అండ్ ఫీల్ హాలీవుడ్ తరహాలో ఉండేలా ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఏ దత్ సహాయంతో రిచ్ సెట్స్ వేశారు. సింక్ సౌండ్ ఎఫెక్ట్స్ మరియు టెన్షన్ క్రియేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ విధంగా ప్రతి విభాగంలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని గరిష్టంగా ఉపయోగించి చాలా పకడ్బందీగా చేసిన మేకింగ్ వల్లే హిట్ 2 ఒక ఇంటెన్స్ అండ్ స్మార్ట్ క్రైమ్ థ్రిల్లర్గా నిలిచింది. హిట్ 2 ఒక ఇంటెన్స్ మరియు సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ దీని షూటింగ్ సమయంలో అడవిశేష్, మీనాక్షి చౌదరి మరియు మిగిలిన చిత్ర యూనిట్ మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. సినిమాలో కేడీ పక్కన ఉండే మ్యాక్స్ సెట్లో అందరికీ ఫేవరెట్, కానీ దాంతో షూటింగ్ చేయడం అడవిశేష్కు ఒక సరదా సవాల్గా మారింది. బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలు చాలా యాక్టివ్గా, అల్లరిగా ఉంటాయి. షూటింగ్ గ్యాప్లో శేష్తో బాగా ఆడుకునేదట. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు శేష్ చాలా సీరియస్గా డైలాగ్ చెప్తుంటే సాషా వెనక నుండి వచ్చి ఆయన షూ లేస్లు విప్పేయడం లేదా ఆయన చేతిలోని వస్తువులను లాక్కోవడం చేసేదట. దాంతో సీరియస్ సీన్ కాస్త నవ్వుల సీన్గా మారిపోయేది. దానికి నటన నేర్పించడానికి ఒక స్పెషల్ ట్రైనర్ ఉండేవారు. సాషా కరెక్ట్గా యాక్ట్ చేసిన ప్రతిసారి దానికి బిస్కెట్లు లేదా చికెన్ ముక్కలు ట్రీట్గా ఇచ్చేవారట. అది చూసి శేష్, నాకంటే సాషాకే సెట్లో ఎక్కువ రాయల్ ట్రీట్మెంట్ దక్కుతోంది అని సరదాగా కామెంట్ చేసేవారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి చాలా పొడువుగా ఉంటారు. అడవిశేష్ కూడా మంచి హైట్ ఉన్నప్పటికీ కొన్ని రొమాంటిక్ సీన్స్ మరియు క్లోజప్ షాట్స్లో వారిద్దరి హైట్ సింక్ అవ్వడానికి చిన్నపాటి కసరత్తులు చేయాల్సి వచ్చింది. సెట్లో వీరు పక్కపక్కన నిలబడినప్పుడు కెమెరా యాంగిల్స్ సరిగ్గా కుదరడానికి కొన్నిసార్లు కింద స్టూల్స్ వాడాల్సి వచ్చేదట. దీనిపై అడవిశేష్ సెట్లో మీనాక్షిని తెగ ఆట పట్టించేవారట. నువ్వు కాస్త తగ్గమ్మా, కెమెరా ఫ్రేమ్ దాటిపోతున్నావంటూ జోకులు వేసేవారట. షూటింగ్ అంతా వైజాగ్లో జరగడంతో చిత్ర బృందానికి అదొక పిక్నిక్లా అనిపించింది. వైజాగ్ అనగానే గుర్తొచ్చే సీ ఫుడ్ను అడవిశేష్, మీనాక్షి మరియు దర్శకుడు శైలేష్ కొలను బాగా ఎంజాయ్ చేసేవారు. ప్రతి వీకెండ్ లేదా షూటింగ్ త్వరగా అయిపోయిన రోజుల్లో హోటల్ రూమ్లో అందరూ కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకునేవారు. అక్కడ సినిమా సంగతులు పక్కన పెట్టి పాత హిందీ పాటలు పాడుకుంటూ జోకులు వేసుకుంటూ సమయం గడిపేవారట.
సినిమాలో సుహాస్ ఒక ప్రత్యేకమైన ఊహించని పాత్ర పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులకు షాక్ ఇవ్వడానికి ఆయన పాత్రను ప్రమోషన్లలో ఎక్కడా బయటపెట్టలేదు. షూటింగ్ స్పాట్లో సుహాస్ చాలా సాఫ్ట్గా కామ్గా ఉండేవారు. కానీ ఆయన చేసే సీన్లు మాత్రం చాలా వైలెంట్గా ఉండేవి. దాంతో సెట్లో శేష్ మరియు డైరెక్టర్ శైలేష్ చూడడానికి ఇంత అమాయకంగా ఉండి స్క్రీన్ మీద ఇంత ఘోరాలు చేస్తున్నావు, నేను నమ్మకూడదు సుహాస్ అని ఆట పట్టిస్తూ ఉండేవారట. నిర్మాతగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని అప్పుడప్పుడు సెట్కి వస్తుండేవారు. ఆయన వస్తే సెట్లో వాతావరణం మరింత సందడిగా మారిపోయేది. నాని సెట్కి వస్తే అందరికీ మంచి లంచ్ లేదా స్నాక్స్ వస్తాయని చిత్ర యూనిట్ మొత్తం ఎదురు చూసేదట. నాని వస్తున్నారు అనగానే అందరి ముఖాల్లో షూటింగ్ టెన్షన్ పోయి పండగ వాతావరణం వచ్చేదని శేష్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పారు. క్రైమ్ సీన్లు తీస్తున్నప్పుడు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ఈ విధమైన సరదా సంభాషణలు, జోకులు చిత్ర బృందానికి ఎంతగానో సహాయపడ్డాయి. హిట్ ద సెకండ్ కేస్ లాంటి ఒక సెన్సిటివ్ మరియు గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ను పర్ఫెక్ట్గా స్క్రీన్ పైకి తీసుకురావడం వెనుక చిత్ర బృందం ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. లాక్డౌన్లు, షూటింగ్ పరిమితుల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ జరపడం కష్టమైంది. దీనికి తోడు హీరో అడవి శేష్ మేజర్ సినిమా షూటింగ్ మరియు ప్రమోషన్స్తో బిజీగా ఉండటం వల్ల రెండు ప్రాజెక్టుల మధ్య డేట్లను అడ్జస్ట్ చేయడం పెద్ద సవాల్గా మారింది. సినిమాలోని ప్రధాన కథాంశం ఒక సైకో కిల్లర్ అమ్మాయిల శరీరాలను ముక్కలుగా నరగడం చుట్టూ తిరుగుతుంది. ఈ మర్డర్ సీన్స్, మార్చురీ సీన్స్ మరియు కత్తిరించిన శరీర భాగాలను చూపించేటప్పుడు అవి మరీ జుగుప్సాకరంగా ఉండకూడదు. అలాగని వాటిలోని ఇంటెన్సిటీ తగ్గకూడదు. ఈ రెండిటి మధ్య సమతుల్యత పాటించడం దర్శకుడు శైలేష్ కొలనుకు పెద్ద టాస్క్. సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందని ముందే తెలుసు కాబట్టి సెన్సార్ ఇబ్బందులు లేకుండా సీన్లను చాలా జాగ్రత్తగా కంపోజ్ చేయాల్సి వచ్చింది. సినిమాలో కేడీ వెంటే ఉండే మ్యాక్స్ అనే స్నిఫర్ డాగ్తో యాక్షన్ సీక్వెన్స్ చేయటం చాలా క్లిష్టమైన ప్రక్రియగా సాగింది. సాధారణంగా జంతువులతో షూటింగ్ అంటే చాలా ఓపిక కావాలి. ఒక చిన్న షాట్ కోసం కూడా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు గన్ షాట్స్ శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలకు కుక్కలు భయపడతాయి. కాబట్టి సాషా భయపడకుండా అదే సమయంలో హంతకుడిపై దాడి చేసేలా ఎంతో రీటేక్స్ తీసుకొని ఆ సీన్లను క్వాలిటీతో పూర్తి చేశారు. అడవి శేష్ ఈ సినిమా కంటే ముందే దేశభక్తి చిత్రం మేజర్ షూటింగ్ పూర్తి చేశారు. అందులో ఆయన చాలా ఎమోషనల్, రెస్పాన్సిబుల్ ఆర్మీ ఆఫీసర్గా నటించారు. కానీ హిట్టులోని కేడీ పాత్ర దానికి పూర్తి భిన్నం. కేడీకి కొంచెం పొగరు, అతి తెలివి, క్యాజువల్ లైఫ్ స్టైల్ ఉంటాయి. ఆ ఆర్మీ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ మరియు ఎమోషన్స్ నుండి వెంటనే బయటకొచ్చి ఈ వైజాగ్ కాప్ బాడీ లాంగ్వేజ్లోకి మారడం శేష్కు మానసికంగా ఒక చిన్న సవాల్గా నిలిచింది. విశ్వక్ సేన్ నటించిన హిట్ 1 తెలుగులో పెద్ద హిట్ కావడమే కాకుండా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసింది. రెండో భాగం అనౌన్స్ చేసినప్పుడు విశ్వక్ సేన్ లేకుండా అడవి శేష్ చేయగలడా, కథ మొదటి భాగం అంతా గ్రిప్పింగ్గా ఉంటుందా అనే అంచనాలు, సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా కథనం స్లో అవ్వకుండా ప్రథమార్థం కంటే భిన్నమైన క్లైమాక్స్ ట్విస్ట్ను సిద్ధం చేయాల్సి వచ్చింది. ఈ విధమైన సృజనాత్మకత మరియు సాంకేతిక సవాళ్లను అధిగమించి శ్రమించారు కాబట్టే హిట్ 2 మొదటి భాగం కంటే పెద్ద కమర్షియల్ సక్సెస్ను సాధించగలిగింది. హిట్ ద సెకండ్ కేస్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని దాదాపు 15 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. కానీ థియేట్రికల్ రన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అడవి శేష్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. మొదటి భాగం కంటే ఈ రెండో భాగం కమర్షియల్గా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సాధించిన విజయంతోనే హిట్ 3 పై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. కాబట్టి కమర్షియల్ పరంగా మరియు క్రైమ్ థ్రిల్లర్ జానర్లో హిట్ 2 భారీ హిట్ సినిమాగా నిలిచింది.